హలో ఎవ్రీవన్. ఈరోజు మనం సామ్సంగ్ 43 ఇంచెస్ ద బెస్ట్ క్యూఎల్ఈడి అండి. నేను పర్సనల్గా చూశాను. మోడల్ నెంబర్ వచ్చేసి QA43 QEF అండి. ఈ యొక్క టీవీ గురించి కంప్లీట్ రివ్యూ చెప్తాను అండ్ ఇన్డెప్త్ మ్యాటర్స్ కూడా మనం డిస్కస్ చేద్దాము. చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్గా వీడియో ఉండబోతుంది. ఇది వచ్చేసి కంప్లీట్గా బెజిల్లెస్గా మనకు కనబడుతుందండి. టీవీ చూడటానికి చాలా నీట్గా ఉంది, స్లిమ్గా ఉంది. బెజిల్ అసలు లేనట్టే ఉంది. మనకు 178 డిగ్రీస్ నుంచి చూసినప్పుడు కూడా పిక్చర్ వ్యూవింగ్ క్వాలిటీ అనేది ఎక్కడా కూడా నాకైతే డిస్టర్బ్గా అనిపించలేదు. న్యాచురల్ కలర్స్ కనబడుతున్నాయి, బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ కూడా మనకు చాలా అక్యురేట్గా. ఈ ప్రోడక్ట్ బై చేయాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు బై చేయవచ్చు. మంచి విషయం ఏంటంటే ఓఎస్ అప్గ్రేడ్స్ 7 ఇయర్స్ వరకు సామ్సంగ్ కంపెనీ తరఫున ఫ్రీగా ఉన్నాయండి. అదేవిధంగా ఓఎస్ వచ్చేసి శాంసంగ్ టైజన్ ఓఎస్ ఉంటుంది. మనకి ఇందులో 4K అప్స్కేలింగ్ అనే ఒక ఆప్షన్ ఉందండి. మనకు 720p 1080p వీడియోస్ కనుక ఉంటే మనకు 4Kలో అప్స్కేల్ చేస్తుంది. ప్రతి బ్రైట్నెస్ని, ప్రతి పిక్చర్ని, ప్రతి పిక్సెల్ని హైలైట్ చేసి మనకు చాలా న్యాచురల్గా పిక్చర్ని అప్స్కేల్ చేసి ఇస్తుంది. అదేవిధంగా మనకు ఎండ్లెస్ ఫ్రీ కంటెంట్ అని ఒక 100+ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఛానల్స్ ఇచ్చారు. లైక్ మన తెలుగు వచ్చేసరికి ఈటీవీ న్యూస్ ఉంది, TV9 న్యూస్ కూడా ఉంది. టీవీ సైడ్ వ్యూ వచ్చి ఇలా ఉంటుంది మనం టేబుల్ టాప్ మీద కనుక పెట్టుకుంటే. అదేవిధంగా మనకు పవర్ కన్జంప్షన్ వచ్చేసి పర్ ఇయర్ 157 యూనిట్ కన్జ్యూమ్ అవుతుంది. పోర్ట్స్ వచ్చేసి 3 HDMIs, ఒకటి EARC అంటే సౌండ్ బార్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, 2 నార్మల్ HDMI పోర్ట్స్, ఒకటి సెటప్ బాక్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఇంకొకటి గేమ్ కన్సోల్స్ ఏమన్నా ఉంటే కనెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక USB పోర్ట్ ఉంటుంది, పెన్ డ్రైవ్ లేదా హార్డ్ డిస్క్, ల్యాన్ పోర్ట్ ఉంటుంది. రిమోట్ వచ్చేసి స్మార్ట్ రిమోటే, కాకపోతే ఇందులో వాయిస్ కంట్రోల్ ఉండదు. AAA బ్యాటరీస్తో మనం రిమోట్ని యూజ్ చేయొచ్చు, సోలార్ కూడా కాదు. అదేవిధంగా ఇన్సైడ్ బాక్స్లో వచ్చేసి మనకు ఒక రిమోట్ ఉంటుంది. అదేవిధంగా 2 AAA బ్యాటరీస్, ఒక యూజర్ మాన్యువల్, టేబుల్ మీద పెట్టుకునే స్టాండ్స్ ఉంటాయి. వాల్ మౌంట్ వచ్చేసి వచ్చే టెక్నీషియన్ తీసుకొని వస్తాడండి. అండ్ 1.5 మీటర్ పవర్ కేబుల్ ఉంటుంది. టీవీ టోటల్ వెయిట్ వచ్చేసి 6.8 kgs ఉంటుంది. మన డేటా ప్రైవసీ కోసం శాంసంగ్ నాక్ సెక్యూరిటీని యూజ్ చేశారు. ప్రాసెసర్ వచ్చేసి Q4 AI ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ వాడడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయండి టీవీకి. లైక్ 4K వీడియోని అప్స్కేల్ చేయటం ఈ ప్రాసెసర్ ద్వారానే సాధ్యమవుతుంది. ఇందులో మనకు OTS లైట్ ఉంది. అంటే మనకు ఆబ్జెక్ట్ ఎక్కడ లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి అయినప్పుడు సౌండ్ వచ్చేసి మనకు ఆబ్జెక్ట్ని ఫాలో అయినట్టు ఉంటుందండి. ఇక్కడ నేను ఒక విజువల్ ఇమేజ్ ఇచ్చాను చూడండి. మనకు సౌండ్ వచ్చేసి నార్మల్ టీవీస్లో స్టాటిక్ సౌండ్ ఉంటుంది, 2 స్పీకర్స్లో డిఫరెంట్గా వినబడుతుంది. అదేవిధంగా OTS వచ్చేసి మనకు ఆబ్జెక్ట్ని ఫాలో అయినట్టు ఉంటుంది. లైక్ హెలికాప్టర్ మనకు పైనుంచి కిందికి ల్యాండ్ అవుతుంది అనుకోండి, సౌండ్ కూడా మనకు స్లోగా అలా ల్యాండ్ అయిన ఫీలింగ్ని ఇస్తుంది. అడాప్టివ్ సౌండ్ వచ్చేసి మనకు డైలాగ్ డెలివరీ ఉన్నప్పుడు ఆ డైలాగ్స్ని ఎన్హాన్స్ చేసి ఇస్తుంది మనకు. మోషన్ యాక్సిలరేటర్ వచ్చేసి మనకు ఏదైనా స్పోర్ట్స్ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆ యొక్క మోషన్ని బ్లర్రీ కాకుండా స్మూత్గా మనకు చూపిస్తుంది. అదేవిధంగా మనకు శాంసంగ్ స్మార్ట్ థింగ్స్ అనే యాప్ యూస్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా మన ఇంట్లో శాంసంగ్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే లేదా హోమ్ అప్లయన్సెస్ ఉంటే వాటిని ఈ యాప్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందులో 2 GB ర్యామ్ ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 8 GB ఉంటుంది. మనకు మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు ఆ లాగింగ్ అవ్వకుండా చూస్తుంది. రిఫ్రెష్ రేట్ వచ్చేసి 50 Hz ఉంటుంది. రెస్పాన్స్ టైం 8 milliseconds ఉంటుంది. ఇందులో వీడియో ఫార్మాట్స్ వచ్చేసి లైక్ MP4, AVI వీడియోస్ లాంటివి మనకు సపోర్ట్ చేస్తాయి. ఓవరాల్ వీడియో ఇదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.